ఇప్పటిదాకా అంటే తెలుగులో స్పెసిఫిక్గా మన సెట్ ఆఫ్ హీరోస్ ఎవరు కూడా ఒక ఎంటర్ అవ్వని ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ లైక్ స్పెసిఫికలీ ఫ్రమ్ ద 8 years to 15 years కిడ్స్ కరెక్ట్ ఎవరినైతే ఉన్నారో వాళ్ళని మీరు టచ్ చేయగలిగారు. వాళ్ళని యూఆర్ ఏబుల్ టు గెట్ దట్ 8 కాదండి 4 3 4 ఆర్ మోర్ ఆఫ్ ఆ ఇండిపెండెన్స్ ఉండదు కాబట్టి మీరు అనుకుంటున్నారు అలాంగ్ విత్ ద పేరెంట్స్. మీరు అనుకుంటున్నారు పేరుతో సహా తెలుసు వాళ్ళకి. ఓకే, వాళ్ళకి నా ఒరిజినల్ పేరు తెలుసు, నా సినిమా తెలుసు, నెక్స్ట్ ఏం సినిమా చేస్తున్నానో తెలుసు. అసలు ఇవాళ 4 years కిడ్ ఎవరి చేతిలో ఫోన్ లేదు, ఎవరి చేతిలో యూట్యూబ్ లేదు, అన్నీ తెలుసు వాళ్ళకి. సో ఆ స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అయితే టచ్ చేయగలిగారు. అవును సార్. సో ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేయడం కూడా చాలా కష్టం. అవును సార్. ఎందుకంటే ఇప్పుడు హనుమాన్కి కానీ మిరాయికి కానీ ఇట్ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ కాబట్టి ఇట్ ఈస్. అవును బట్ గోయింగ్ ఫార్వర్డ్ కూడా యూ విల్ కీప్ దట్ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ ఇన్ మైండ్ వైల్ చూసింగ్ ద స్క్రిప్ట్. డెఫినెట్లీ సార్. ఫస్ట్ ప్రైమరీ కన్సర్న్ ఇస్ ఐ వాంట్ టు హ్యావ్ మై అంటే ఇన్ మై ఎంటైర్ కెరియర్ ఐ వాంట్ టు కీప్ మై ఫిల్మ్స్ వెరీ క్లీన్. అంటే మొత్తం ఫ్యామిలీ, పిల్లలు, చిన్నపిల్లలు చూడగలిగే ఒక సినిమా తీయాలనేది ఇంటెన్షనల్గా ఫిక్స్ అయిన ఒక విషయం సార్. ఎంత ప్రభావం ఉంటుంది మనం ఏమైనా తప్పు చూపిస్తే, ఏమైనా రాంగ్స్ చూపిస్తే, దేన్నైనా గ్లోరిఫై చేసి చూపిస్తే నాకు తెలియదు, కానీ నా సైడ్ నుంచి అయితే అలాంటిది ఏమీ ఉండకూడదు అనేది నా ప్రయత్నం. మా హనుమాన్లో కానీ ఈ సినిమాలో కానీ ఒక్క స్మోకింగ్ షాట్ కానీ ఒక్క డ్రింకింగ్ షాట్ కానీ ఏ పాత్ర చేయదు మొత్తం సినిమాలో. సో సినిమా స్టార్టింగ్లో స్టాచ్యుటరీ వార్నింగ్స్ కూడా పడవు, బికాస్ వీ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఇన్ దట్ ఫిలిం. సెన్సార్లో అవి కూడా ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా నా సాయి శక్తుల నాకు కుదిరినంత వరకు ఐ విల్ మేక్ షూర్ ద ఫిల్మ్స్ ఆర్ రియల్లీ రియల్లీ క్లీన్. ఎందుకంటే ఒక స్పెసిఫిక్ సెట్ ఆఫ్ ఆడియన్స్ అనవసరంగా లూజ్ చేసుకుంటారు యూబీఏ సర్టిఫికేషన్ వల్ల, లేదంటే ఏ సర్టిఫికేషన్. అలాగేం లేదు సార్. అంటే వెన్ యూర్ క్లియర్ అబౌట్ నీ టార్గెట్ ఆడియన్స్ ఎవరి కోసం ఈ సినిమా తీస్తున్నాను అని చాలా క్లియర్గా చేసినప్పుడు కొన్ని తప్పవు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాని అన్న ఇస్ ఫ్యామిలీస్ ఫేవరెట్, బట్ నాని అన్న ఒక ఫుల్ గోర్ ఉన్న ఒక హిట్ 3 తీయటం జరిగింది. అలా రేపు పొద్దున్న నాకు ఏమైనా సినిమా వస్తే అలా చేస్తాం. అండ్ ఐ విల్ మేక్ షూర్ ఇది ఇలాంటి సినిమా బీ అవేర్ ఆఫ్ ఇట్ అని ముందే చెప్పడం కూడా జరుగుతుంది. బట్ అసలు ప్రైమరీ కన్సర్న్ ఐ వాంట్ టు మేక్ అ లార్జర్ ఆడియన్స్ ఫిలిం వేర్ ఎవ్రీబడి కెన్ వాచ్ ఇట్ అండ్ ఎంబ్రేస్ ఇట్.